వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారికి టైం చాలా బ్యాడ్ నడుస్తుంది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి పార్టీలో ఉన్నటువంటి నేతలే వ్యతిరేకంగా ఉన్నారు. సరే, ఇప్పటికే చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 3 నెలల క్రితమే ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయిపోయి ఒక నలుగురు. దాని తర్వాత లేటెస్ట్గా చూసినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసి మన రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూసినట్లయితే నియోజకవర్గ అభివృద్ధికి 1200 కోట్లు అన్నారు. 1200 కోట్లు కాస్త 300 కోట్లు చేశారు. 300 కోట్లు కాస్త 160 కోట్లు అన్నారు. 160 కోట్లు 120 అన్నారు. కనీసం ₹1 కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఇవ్వలేదు. అందుకే ఇక మనస్తాపం చెంది ప్రజలకు నేనేం చేయలేకపోయాను, క్షమించండి అని చెప్పాల్సి వస్తుంది అని చెప్పి. ఇలాగే పార్టీలోనే ఉన్నప్పటికీ ఇంకొక ఎమ్మెల్యే కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే, క్షమించండి నేను కూడా ఏం చేయలేకపోయానని చెప్పి ఆయన వ్యాఖ్యలు. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని మనం చూసుకున్నట్లయితే దాదాపు 92 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీని మార్చడం, అలాగే ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థుల కింద, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీ అభ్యర్థుల కింద ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇదంతా జరుగుతోంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు పనితీరు బాగాలేదు అంటున్నారు. అసలు పనే లేదు అన్నప్పుడు పనితీరే ఉంది అక్కడ, బాగుంది అని చెప్పుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతారు, వాలంటీర్లు ప్రచారం చేస్తారు. ఎమ్మెల్యేలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇంకా పని ఉంది అక్కడ, ఏమీ లేదు. సో అందుకే మాకేం చేయడానికి లేదు, ఇప్పుడు పార్టీలో టికెట్ లేదంటారు. ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాము, తిరిగాము, ఇది చేసాం, ఖర్చు చేసుకున్నాం, అయినా సరే మాకు ఇక్కడ ఏమీ చేయడానికి కూడా లేకుండా అయిపోయింది అన్నటువంటి పరిస్థితి అని పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య గారు కావచ్చు, అలాగే వైసీపీ మాజీ తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్రరావు గారు కావచ్చు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే విజయసాయి రెడ్డి గారి బంధువులు ద్వారకానాథ్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఇదిగో ఈ కండువా వేసుకొని అనవసరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, ప్రజలను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అందుకే దీన్ని ఈ రోజు నుంచి తీసేస్తున్నాము అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ షర్మిల గారి ప్రస్తావన తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి ఏంటి అంటే, తెలంగాణ రాజకీయాల్లో ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం అన్నటువంటి ఒక తపంతో అక్కడికి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను కష్టపడ్డాను అని చెప్పుకుంటున్నటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కష్టపడ్డారు అంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయలేదంతే. మేము మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పనిచేయండి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవిని ఇస్తారా, లేదు ఏమైనా ఇన్ఛార్జ్ కింద పెడతారా అన్నటువంటిది అయితే ఇంకా సందిగ్ధమే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించి ఒక కీలక స్థానం షర్మిలకు కేటాయించబోతున్నారు. అలాగే కడప ఎంపీ సీటు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే పోటీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు అన్నటువంటి ఒక వార్త వినిపిస్తోంది. ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి సంగతి మళ్ళీ చెప్పాలి. రాజీనామా చేశారు, సరే రాజీనామా చేసి మరి ఏ పార్టీలోకి వెళ్తారో తెలియకుండా ఇన్నాళ్ళు గడిపేశారు. కానీ షర్మిల గారికి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక స్థానం కన్ఫర్మ్ అవుతుంది, లేదో అధ్యక్ష స్థానమే ఇస్తారు అన్నటువంటి వార్త ఆయనకు తెలిసిందో వెంటనే ఆయన ప్లేట్ మార్చి నేను షర్మిల గారి వెంటే నడుస్తాను, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అన్నటువంటి వ్యాఖ్యను ఆయన చేశారు. ఇలాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 25 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే షర్మిల గారితో కూడా టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అభ్యర్థుల్ని నిలబెడతారో వాళ్ళకి అగెయినిస్ట్గా ఆయా సిట్టింగ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అన్నటువంటి వార్త అటు వైఎస్ఆర్సీపీలో కూడా గుబులు రేపుతోంది. వాళ్ళకు ఉండేటువంటి ప్రచారం ఒకటే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, వాలంటీర్లు పనిచేశారు, మమ్మల్ని ఏం చేయనివ్వలేదు, మమ్మల్ని చేయనివ్వకుండా ప్రజల్లోకి వచ్చి మేము ఇది చేసామని ఏ విధంగా చెప్పుకోగలం, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మిస్టేక్ తప్ప మా మిస్టేక్ కాదు, మమ్మల్ని పని చేయనివ్వలేదు, అంతా ఆయన ప్రచారం కోసమే సరిపోయింది, ఇన్నాళ్ళు నోరెత్తడానికి కూడా లేకుండా అయిపోయింది, కనీసం మాకు వెళ్ళి మీట్ అవ్వడానికి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు కంప్లైంట్ రేస్ చేసే అవకాశం ఉంది. సో దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అంటే ఫిక్స్డ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కావాలనుకుంటారంటే 100% తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వైపే వాళ్ళు ఉంటారు.
ఇది మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టర్న్అవుట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి పెద్దిరెడ్డి పోటీ చేయరట, పెద్దిరెడ్డి పోటీ చేయకుండా అక్కడ ఎవరికో ఇస్తారట అధికారికి, గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయరట, ఆయన మరి ఏం చేస్తారో తెలీదు. అలాగే చాలా మంది రాజకీయాలకు దూరంగా ఉంటారు, గుడివాడ అమర్నాథ్కి ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే విజయవాడలో మల్లాది విష్ణుకి, మాజీ మంత్రి, ఇలాంటివి తీసుకుంటే చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం కొద్ది మంది మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్క అయితే దాదాపు 25 మంది కన్ఫర్మ్, అంటే దాదాపు 42 మంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. టికెట్లు రాని వాళ్ళు వస్తాయి అని చెప్పి భంగపడినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఎంట్రీ అనేది లేదు అనేది స్పష్టమైపోయిన తర్వాత ఇంకా మనకు ఉన్నది ప్రత్యామ్నాయం, టికెట్ ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని తెలుస్తుంది. దాంట్లో ఇప్పటికే 25 మందికి ఆల్రెడీ షర్మిల గారు హామీ కూడా ఇచ్చేశారు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో మరి ఆ 25 మందితో పాటు ఇంకెంతమంది వెళ్తారు షర్మిల గారి వెనకాల కాంగ్రెస్ పార్టీలోకి? వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు మొత్తం అన్ని ఇక్కడ కనిపించేవి కొత్త మొహాలే కనిపిస్తాయా? ఏ స్ట్రాటజీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆయన ఓటమి భయంతో ముందుకెళ్తున్నారు, ఏకాకిగా మిగిలిపోయారు తప్ప ఇంకొకటి ఏం లేదు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. మరి చూడాలి ముందు ముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇంకెంతమంది వ్యతిరేకంగా వినిపిస్తారు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి చేరి అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ముందు చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.